నా పేరు దీప్తి. నేను విల్లా హబ్ ప్రాజెక్ట్కి డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ప్రాజెక్ట్ లాంచ్ చేసింది విల్లా హబ్ 1 అని. గతంలో మనం ఒక 6 acres వెంచర్ చేసాము. దానికి ఎక్స్టెన్షన్గా ఇప్పుడు సెకండ్ ప్రాజెక్ట్ విల్లా హబ్ 2 అని స్టార్ట్ చేసాం. ఇది ఒక 4.5 acres ఎక్స్టెండ్లో వస్తుంది. ఇందులో టోటల్గా 55 ప్లాట్స్ వచ్చినాయి. టోటల్ హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ డెవలప్మెంట్స్తో మనం ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఐటీ ఎంప్లాయీస్కి యాక్చువల్గా ఈ లొకేషన్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, యాజ్ అన్ ఇండివిజువల్గా ఒక క్లయింట్ వచ్చి ప్రాజెక్ట్లో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి అని చూసినప్పుడు ఏదైతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాల్సిందంతా కస్టమర్ తరపున మనమే చేస్తున్నాం కంపెనీ నుంచి. ఏరియాలో గ్రోత్ స్కోప్ ఏంటి, ఇక్కడ నుంచి కనెక్టివిటీస్ ఏంటి, ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఆర్ బస్ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి. సో మనం ఇల్లు కట్టుకొని ఉండాలి అంటే మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్ ఎట్లా వస్తుంది అనే ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్. సో ఇటువంటి ఫ్యాక్టర్స్ అన్నీ మీ తరపున మేమే రీసెర్చ్ చేసి ఈ లొకేషన్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, సిటీ కనెక్టివిటీకి ఈజీగా జస్ట్ 30 minutes డ్రైవ్లో ఐటీ కనెక్టివిటీ కానీ, రెసిడెన్షియల్గా మనం చేసే ఏ ప్రాజెక్ట్ అయినా కూడా హౌసెస్ని ఆనుకొని ఉంటుంది. దానివల్ల ఫ్యూచర్లో కూడా ఇమీడియట్గా హౌస్కి వెళ్ళాలనుకున్న, ప్రాజెక్ట్ ఎప్రిసియేషన్ పరంగా చూసుకున్నా మనం పెట్టే ప్రతి రూపాయికి 10 times ఎప్రిసియేషన్ అనేది వితిన్ షార్ట్ పీరియడ్ చూడడానికి స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ మన వర్క్ ప్లేస్ కనెక్టివిటీ. మన లొకేషన్ నుంచి మీరు ఐటీకి వెళ్ళాలనుకున్నా, సిటీ కనెక్టివిటీ వెళ్ళాలనుకున్నా, బస్ ఆర్ ట్రైన్ ఫెసిలిటీస్ చూసుకున్నా కూడా ఎంఎంటీఎస్ కనెక్టివిటీ జస్ట్ 1 kilometerలో మన ప్రాజెక్ట్ నుంచి ఎంఎంటీఎస్ అండ్ సిటీ బస్ జస్ట్ 5 minutesలో మనం 2 minutes డ్రైవ్లో సిటీ బస్కి వెళ్ళొచ్చు వాకబుల్ డిస్టెన్స్లో. అండ్ ఇక్కడ నుంచి గచ్చిబౌలి ఐటీ ఎంప్లాయీస్ని బేస్ చేసుకున్న, మన ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ బేస్ చేసుకున్న ఏదైతే తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ ఉందో జస్ట్ 1 kilometer రేడియస్లో ఉంది. ఇక్కడ కూడా 2000 members ఎంప్లాయీస్ ఉన్నటువంటి ఏరియా. సో మనం కట్టే ప్రతి ప్రాజెక్ట్లో కూడా, మనం డెవలప్ చేసే ప్రతి ప్రాజెక్ట్లో హౌసింగ్ అనేది ఇమీడియట్గా స్టార్ట్ చేసుకొని రెంటల్కి ఇచ్చేటువంటి బెనిఫిట్ ఉంటుంది. ఐదర్ మనం కావాలంటే ఉండొచ్చు, లేదు ఇన్వెస్ట్మెంట్గా ఉపయోగపడుతుంది, లేదు రెంటల్కి ఇవ్వాలనుకున్నా కూడా హోమ్ లోన్ బెనిఫిట్ అనేది యూజ్ చేసుకొని రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది.